ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాం సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, మనం కైవల్య ఉపనిషత్ చూస్తున్నాము. అంటే 84 లక్షల జీవరాశులు అంటే ఏంటంటే అర్థము అంటే ప్రిమిటివ్ స్టార్టింగ్ జీవి నుండి మానవ అంటే మనిషి శరీరం పొందినంత వరకు అంటే ప్రతి లెవెల్లో దాని యొక్క వృద్ధి జరుగుతుందన్నమాట. అంటే దాన్ని ఎవల్యూషన్ థియరీ అంటారు. డార్విన్ థియరీ అంటే ఇలాగే మనకి అందుకే చూడండి, అత్యంత చిన్నవైన మైక్రోబ్స్ బ్యాక్టీరియా నుండి అత్యంత బుద్ధిమంతుడైనటువంటి మనిషిగా పరిణితి చెందడానికి ఎన్ని లక్షల జన్మలు చూడండి, 84 లక్షలు అన్నారు చూడండి. సో అందువలన ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత ఏంటి స్వామి అని అంటే మానవుడి నుండి మాధవుడుగా తెలుసుకోవడమే. మీ అందరికీ ఒక చిన్న విషయం తెలియాలి. మనము సుఖం కోసం ఆనందం కోసం అన్నీ కూడబెట్టుకుంటుంటాం. నాకు అధికారం వస్తే నేను ఎమ్మెల్యే అయితే నాకు గొప్ప ఆనందము సంతోషం కలుగుతుంది అనుకుంటారు. ఒకటి పొందిన తర్వాత సుఖము సంతోషం రావు. ఒకవేళ ఎమ్మెల్యే పొందిన వెంటనే నీకు సంతోషం వస్తే ఈ దేశంలో ఉన్న ఎమ్మెల్యే అందరికీ సమాన సంతోషం ఉండాలి. ఆ విధంగా ఒకవేళ ఎమ్మెల్యే పోయిందనుకో నీ సంతోషం పోతుంది. అలాంటి సంతోషం అనేది తాత్కాలికమే కదా. కాబట్టి సంతోషం అనేది సుఖం అనేది పొందేది కాదు, జనము నుండి ధనము నుండి అధికారం నుంచి వచ్చేది కాదు. సుఖం అంటే ఏమిటి, సంతోషం అంటే ఏమిటి తెలుసుకుంటే మీరు నిరంతరం నిత్యము సుఖ సంతోషంతో ఉంటారు. అందుకే మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తారు. సుఖం కోసం చూడండి, ధృతరాష్ట్ర తన జీవితాంతం అంధుడనే ఒక భయంతో నాకు రాజుగా చేస్తే నేను అన్నిటినీ పూరించుకుంటాను, అన్నిటినీ కప్పిపుచ్చుకుంటాను, అన్నిటినీ పొందుతాను అని అనుకున్నాడు భ్రమ. సో అదే సంస్కారం తన బిడ్డలకు కూడా ఇచ్చాడు. సో వాళ్ళు కూడా నాకు పూర్తి భయం లేని ఆనందం సంతోషం సుఖం కావాలంటే నాకు రాజ్యాధికారం కావాలి అనే ఒక భ్రమలో ఉండిపోయారు. కానీ నిజానికి నీకు రాజ్యాధికారం వలన కానీ ధనం వలన కానీ జనం వలన కానీ నీకు సంతోషం అనేది రాదు. సంతోషం వచ్చింది అని అనిపిస్తుంది భ్రమ. అంటే ఏంటి, ఆ సమయంలో మన బుద్ధి మనస్సు ప్రశాంతంగా ఉండడం వలన మన స్వరూప ఆనందము ప్రకటమవుతుంది. సో నిన్న మనం చూసాం ఏమిటి అంటే ఇప్పుడు మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే నిర్దాక్షిణ్యంగా ఎటువంటి వేరే మార్గం లేదు, ఏకైక మార్గము. ఏంటది అంటే జ్ఞానయోగము. అంటే జ్ఞానయోగం ద్వారా జ్ఞానం యొక్క పూర్తి నిష్ట, ఆ జ్ఞాననిష్ట ద్వారా మీరు ఆత్మనిష్టలోనే ఉంటారు. అయితే మరి ఇన్ని సాధనలు ఉన్నాయి కదా, నేను ఉపవాసం చేస్తున్న ఏకాదశి వ్రతం, మహాశివరాత్రి చేస్తాను,
ఏకాదశి వ్రతాలు, శ్రీరామనవమి, జన్మాష్టమి, వినాయక చతుర్థి వస్తుంది కదా, దేవి అమ్మవారు నవరాత్రులు వస్తాయి కదా, ఇన్ని చేస్తున్నాం కదా, తీర్థయాత్రలు చేస్తున్నాను నేను, ప్రదక్షిణలు, నేను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందని నేను పైకి బస్సు మీద వెళ్ళలేదు, మెట్లెక్కి వెళ్తున్నాను, పరిక్రమలు చేస్తున్నాను, అన్నదానాలు చేస్తున్నాను, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి మందులు అనేక అందిస్తున్నాము, స్కాలర్షిప్లు ఇస్తున్నాము పేద పిల్లలకి, వృద్ధాశ్రమంలో వెళ్ళి వృద్ధులకి కూడా సహాయం చేస్తున్నాం. ఇవన్నీ మీకు చాలా ఉపయోగం. ఏంటి ఉపయోగము? జ్ఞానయోగానికి రావాల్సిన దానికి యోగ్యత ఇస్తుంది. అంటే మీలో ప్యూరిటీ అంటే పవిత్రత పెరుగుతుంది. మీ హృదయంలో స్పష్టంగా అంతఃకరణ శుద్ధి, ఎటువంటి మలినం లేకుండా, ఎటువంటి బురద లేకుండా, మురికి లేకుండా మిమ్మల్ని కడిగేస్తుంది, ప్రక్షాళన చేస్తుంది. మీ మనస్సు, బుద్ధి, మీ హృదయం ఇవి ఉపయోగపడతాయి అక్కడి వరకు. తర్వాత ఏం చేయాలి? తరువాత మీరు జ్ఞానయోగానికి వెళ్ళడానికి యోగ్యత వచ్చిన తర్వాత అప్పుడు జ్ఞానయోగంలో ప్రవేశించాలి. స్వామీజీ, జ్ఞానయోగంలో ప్రవేశించాలంటే మేమందరం సన్యాసం అవ్వాలా? అక్కర్లేదు. మనిషి 2 జీవితాల్లో ఏ జీవన విధానమైనా ఎంచుకోవచ్చు. 1 గృహస్థ జీవనము, 2 సన్యాస జీవన విధానం. కానీ సన్యాస జీవితమా గృహస్థ జీవితమా అని చాయిస్ ఉంది, ఎంచుకునే మార్గం ఉంది మనకి. కానీ నేను కర్మయోగం ఎంచుకోవాలా, జ్ఞానయోగం ఎంచుకోవాలా, మోక్షానికి ముక్తికి అంటే చాయిస్ లేదు. ఎందుకు? ముందు కర్మయోగం చేయాల్సిందే, అంతకన్నా శుద్ధి ఏకాగ్రత పొందాల్సిందే. తర్వాత జ్ఞానయోగంలోకి వెళ్ళి శ్రవణము, మననము, నిధిధ్యాసన చేయాల్సిందే. స్వామీజీ, నేను వంట వండాలా, భోజనం చేయాలా? అలాంటి చాయిస్ ఉండదు. వంట వండాలా, భోజనం చేయాలా? అలాంటి చాయిస్ ఉండదు మనకి. ఎందుకు? ముందు వంట వండితేనే తర్వాత భోజనం చేయాలి. స్వామీజీ, మా అబ్బాయి ఉన్నాడు కదా, 10వ తరగతి చదవాలా, డిగ్రీ చదవాలా? అలాంటి చాయిస్ ఎక్కడ ఉంటుందా? ముందు 10వ తరగతి చదివి డిగ్రీ చదవాలి. అలాగే ముందు కర్మయోగం చేసి తర్వాత ఉపాసన చేసి జ్ఞానయోగంలోకి రావాలి. స్వామీజీ, గృహస్థులో ఉండొచ్చా, సన్యాసంలో ఉండొచ్చా అంటే చాయిస్ ఉంది. గృహస్థులు ఉండి కర్మయోగం చేస్తూ దాంతోపాటే జ్ఞానయోగం చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. మరి సన్యాసం తీసుకున్నామనుకోండి, పూర్తి కర్మయోగం కాకుండా జ్ఞానయోగం చెయ్యాలని, మరి సన్యాసి పరిస్థితి ఏంటి? అక్కడ కూడా విడిచిపెట్టిన కర్మయోగాన్ని కంటిన్యూ చేస్తూ కొనసాగిస్తూ జ్ఞానయోగం చెయ్యాలి. గురు సేవ, ఆశ్రమ సేవ ఉంటాయి కదా. కాబట్టి నీ అంతఃకరణ శుద్ధి అనేది తప్పనిసరి. మీరు తప్పించుకోలేరు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సొమ్ము అంటే వ్యవహారికంలోనే. మీ జ్ఞానము, మీ యొక్క ఆత్మనిష్ట విషయంలో తప్పించుకోవడం ఏమీ కుదరదు. అయితే స్వామీజీ, ఈ జ్ఞానం పొందడం నాకు కష్టం అనిపిస్తుందండి, ఇది చాలా కష్టం. ఎస్, మీకు ఎవరు తేలికని చెప్పట్లేదు. ఎందుకు కష్టం అంటే, కష్టమైన దాన్ని మనము తేలిగ్గా చేసుకోవాలి. సపోజ్ నాకు ఈ దంతం 2-3 ఊడిపోయినాయి, నమలడానికి కుదరట్లే. మీరేమో జంతికలు లేకపోతే ఏవేమైనా ఇచ్చారు, లేకపోతే ఎండిపోయిన ఖర్జూరము ఏవో ఇచ్చారు, గట్టిగా ఉన్నాయి. ఏం చేయాలి నేను? ఏం అక్కర్లే, వాటిని పౌడర్లను చేసుకొని పాలలో కలుపుకొని తాగేస్తా. అంటే గట్టిగా ఉన్నవి పౌడర్గా చేసుకున్నాము. ఈ జ్ఞానయోగం కూడా మీకు కష్టం అనిపిస్తే తేలిక చేసుకోవాలి. సింపుల్, అందరికీ అదే మార్గం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆరంభంలో ప్రతి ఒక్కటి కష్టమే. అసలు భోజనం చేయడం ఎంత కష్టం అనుకున్నారండి? చాలా కష్టం. మనల్ని తినిపించడానికి మన అమ్మ అబ్బబ్బబ్బబ్బా ఎన్ని చెంబులు నీళ్ళు తాగాలో ఆ అమ్మ. ఎందుకు? మనం తినిపించడానికి. భోజనం చేయడం అంత తేలిక అనుకుంటున్నారు మీరు ఇప్పుడు. ఏముందిలే అండి, భోజనం చేయడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు మీకు భోజనం చేయడం తేలిక అనుకుంటున్నారు. ఆరంభంలో ఎంత కష్టమో ఆలోచించండి. అంటే ఈ సృష్టిలో, ప్రపంచంలో ఏ పని కానీ, ఏ సాధన కానీ, ఏ తపస్సు కానీ, ఏ వర్క్ కానీ ఏది కష్టము లేదు, తేలిక లేదు. మరి ఏమున్నది స్వామి? ఆరంభంలో కష్టం అనిపిస్తుంది, అభ్యాసం అయిన తర్వాత అది తేలిక అనిపిస్తుంది. అందుకే ఋషి ఏమంటున్నాడంటే, ఇట్ ఈజ్ జస్ట్ ఏ ప్రాసెస్ ఆఫ్
లెర్నింగ్ టు మాస్టరీ. సైకిల్ మొట్టమొదటి తొక్కమంటే భయపడిపోయి ఇలా పట్టుకుని ఇలా వంగిపోతాం మనం. కానీ అదే సైకిల్ నేర్చుకున్న తర్వాత పెడలేసి 2 చేతులు వదిలిపెట్టి కుర్రకారులు ఎలాగా సైకిల్ తిప్పుతున్నారు చూస్తున్నారు కదా, అంటే మాస్టరీ అనమాట అర్థం. కాబట్టి మీకు దీని మీద భయపడకండి. మీకు ఆరంభంలో ఉన్నా కూడా మీరు విడిచిపెట్టకండి. ఖచ్చితంగా అప్రయత్నంగానే మీరు మాస్టర్లు అవుతారు. అయితే ఇదే విధంగా ఒక కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది భక్తి లేదా ఉపాసన చేసి ఏకాగ్రత పొంది జ్ఞానానికి వచ్చి శ్రవణము మననము నిధిధ్యాసన ద్వారా జ్ఞానం పొంది అదేవిధంగా తన యొక్క స్వరూపాన్ని అనుభూతి చెందితే అదే మోక్షము, ఇదే భగవద్గీత సారము, ఇదే ఉపనిషత్తుల సారము, ఇదే వేదాల యొక్క సారము, ఇదే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాల్సింది తన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అర్థమైంది కదా? అంటే జ్ఞానాదేవతు కైవల్యం అంటే ఒక్క మీ ఆత్మస్వరూపము, నీ స్వరూప జ్ఞానం తెలుసుకుంటే తప్ప నీకు వేరే మార్గం లేదు అని చెప్పేశారు. 10వ శ్లోకం, 10వ మంత్రం. శ్లోకాలు అనకూడదు, మంత్రాలు అనాలి వీటికి. సయేవ సర్వం యద్భూతం యచ్చ భవ్యం సనాతనం. అయిపోయింది కదా మరి? ఓకే. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాన్యేన హేతునా. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాన్యేన హేతునా. భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఈ శ్లోకం ఉన్నది మనకి. ఏంటి? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగి యుక్తాత్మా సర్వత్ర సమదర్శన అని వస్తుంది అన్నాడు శ్లోకం. అంటే కృష్ణ పరమాత్మ ఈ ఉపనిషత్తుల నుండే భగవద్గీత మనకి చెప్పారు. అది మనకు అర్థం కావాలి. భగవద్గీత వేరు, ఉపనిషత్తులు వేరు. ఆ ఉపనిషత్తులు సన్యాసులు చదువుకుంటారులే, మనకెందుకు? మీకు చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఒకసారి కాశీ వెళ్ళా, అంటే ఉత్తర కాశీ, హిమాలయ కాశీ. నేను అక్కడ ఉండేవాడిని, అది కాదు వెళ్ళేది. నేను బెనారస్ కాశీ వెళ్ళా. ఈ కాశీ కింద కాశీ, చిన్న దక్షిణ కాశీ వెళ్తే అక్కడ నేను దక్షిణామూర్తి స్తోత్రం చెప్పాను ఒక వారం రోజులు క్లాసెస్. మన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలామంది పండితులు అందరూ ఉన్నారు, కొంతమంది చాలామంది అటెండ్ అయ్యారు, 15-20 మంది నా దగ్గర. అయితే ఒక అతను వచ్చి అన్నాడు, ఒక ఋగ్వేద పండితుడు సంస్కృతము గట్రా బాగా ప్రచారం చేస్తుంటాడు. ఆయన ఏమన్నాడంటే, ఆ వ్యక్తి మా గురువు గారి క్లాసెస్ మావి అప్పుడప్పుడు ఫాలో అవుతుంటారు, ఉపనిషత్తుల క్లాసెస్. ఆ పండితుడు అన్నాడంట, కాశీలో ఉపనిషత్తులు చదువుతున్నావా? అవి సన్యాసులకండి, మనకు కాదు అన్నాడంట. చూడండి ఎంత మూర్ఖత్వం. కాకపోతే ఉపనిషత్తులు చదువుతున్నావా? అవి సన్యాసులకి, మనకు కాదు అన్నాడంట ఆయన. మళ్ళీ ఆయన పండితుడు అండోయ్, పామరుడు కాదు, ఋగ్వేద పండితుడు, చాలా ప్రసిద్ధి చెందినవాడే, చిన్నవాడేం కాదు. కానీ ఆయన కూడా ఆ మందము, ఆ మాంద్యం, ఆ మోహము, ఆ మోహపాశ్యం అనేది, ఆ కోరికలు ఈ యొక్క జంజామృతంలో ఎలా కొట్టుకుంటుండో చూడండి. అంటే ఉపనిషత్తులు అనేవి సకల సృష్టికి శ్రేయో మార్గం, మోక్ష ప్రదాత, మోక్ష పురుషార్థం అందించడానికి ఏకైక మార్గం, జ్ఞానాదేవత కైవల్యం. అలాంటి ఉపనిషత్తుల యొక్క సారమే కదా మనకు భగవద్గీత. సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన
పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అంటే ఉపనిషత్తుల యొక్క సారం, అంటే ఉపనిషత్తులన్నింటినీ మిక్సీలో మీరు వేస్తే, సపోజ్ అనుకుందాం, ఊహిద్దాం, అన్ని ఉపనిషత్తులు తీసుకొని మిక్సీలో వేస్తే ఆ జ్యూస్ వస్తుంది కదా. జ్యూస్ భగవద్గీత అని చెప్పారు కదా. మరి ఉపనిషత్తులు పక్కన పెడితే అది ఎలాగండి మానవ కళ్యాణం జరుగుతుంది? కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారు. జాగ్రత్త, తస్మా జాగ్రత్త జాగ్రత్త అంటారు. ఆశయా బధ్యతే జంతు కర్మనా బధ్యతే చింతయ కర్మనా బహు చింతయ ఆయుక్షయం న జానాతి తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నారు. ఏంటి అంటే ఆశయా బధ్యతే జంతు, మన ఆశా పాశాలు ఏవైతే ఉన్నాయో మనకు తాళ్ళు అక్కర్లేదు, ఆ ఆశే మనల్ని బంధిస్తుంది. మనల్ని ఏంటే తాడు స్వామీజీ? అవిద్య కామ కర్మ అనే ఒక బలమైన తాడు ఉన్నదంట. అజ్ఞానము, నీ స్వరూపం తెలియకపోవడం అనే అజ్ఞానం వలన, నేను గొప్పవాడిని అవ్వాలనే భ్రమతో నీకు పుట్టే కోరికల వలన, ఆ కోరికలు తీర్చుకోవాలని నువ్వు చేసే కర్మల వలన అన్నిసార్లు మనకి అవకాశం చిక్కదు కాబట్టి అడ్డుదారులు తొక్కుతాం, కాబట్టి అధర్మాలు చేస్తాము, ధర్మాలు చేస్తాం, కాబట్టి వాటి వలన వచ్చిన పుణ్యపాపాల వలన మళ్ళీ మనం పుట్టడము, చనిపోవడం, పునరపి జననము, పునరపి మరణం. ఇది మనకి ఆశయా బధ్యతే జంతు. కర్మ నా బహు చింతయ, అది పొందాలంటే ఇది చెయ్యాలి, ఇది పొందాలంటే అది చెయ్యాలి, ఇది మహాయజ్ఞం చెయ్యాలి, ఇది మహాశక్తి యాగం చెయ్యాలి, బగలముఖి యాగం చెయ్యాలి, అమ్మవారి రాజశ్యామల యాగం చెయ్యాలి, చండీ యాగం చెయ్యాలి, శతరుద్రి చెయ్యాలి. ఇవన్నీ చెయ్యాలి. ఎవరు చెయ్యాలి? మీరు ఆలోచించండి ఒకసారి. గృహస్థులు చెయ్యాలి, సన్యాసులు కాదు. అంటే సన్యాసులు ఏం చేస్తున్నారు? ప్రజలందరినీ మభ్యపెట్టి తన స్వధర్మం వదిలిపెట్టి పరకాయ ప్రవేశం చేస్తున్నట్టు పరధర్మంలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది సన్యాసులు. వాళ్ళే ఈరోజు ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి వాళ్ళకే. కానీ వాళ్ళ ధర్మం ఏమిటి? పరమహంస పరివ్రాజక సన్యాసులుగా ఉన్నప్పుడు వేదాంత బోధ, బ్రహ్మ విద్య బోధన మాత్రం చెయ్యాలి ముఖ్యంగా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అది తప్ప అన్నీ చేస్తున్నారు. వారు యాగాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, అందరినీ ఆకర్షింపజేస్తారు, డబ్బులు కలెక్ట్ చేస్తారు, రాజకీయాల్లోకి వెళ్ళాలి, అధికారం కావాలి, పవర్. అరే 3 లోకాలు సన్యాసించావు కదా. సన్యాసం తీసుకునేటప్పుడు భూ సన్యస్తమ్మయ్య, నేను భూమండలం యావత్తు త్యజించేశాను, గడ్డి పరకవలే, వాటితో నాకు ఏం సంబంధం లేదు. భువ సన్యస్తమ్మయ్య, ఈ యొక్క అంతరిక్ష లోకము గడ్డి పరకవలే త్యజించాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. శుభ సన్యస్తమ్మయ్య, స్వర్గాది ఎన్ని ఉప్పర లోకాలు ఉన్నాయో, ఉత్తమ లోకాలు ఉన్నాయో అన్నీ కూడా నేను త్యజిస్తున్నాను అని నువ్వు సన్యాసం తీసుకున్నాడు అన్నదానికి ఇప్పటికి ఏమైనా సంబంధం ఉందా? ప్రజలు గమనించరు. మనం ఏం చేసినా 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయ్యి ఒక పాస్టర్ అయితే ఆయన దగ్గరికి ఎప్పుడు చూసినా 10 మంది తిరుగుతూనే ఉంటారు చుట్టూ. ఈయన మా యొక్క దైవదూత, దేవదూత అని. ప్రజలు అలా ఉన్నారండి. ప్రజలు అలా ఆలోచించరు బుద్ధి పెట్టి. దే ఆర్ నట్స్ అంటారు మా గురువు గారు. నట్స్, దే ఆర్ నట్స్ అండ్ బోల్ట్స్, దే నెవర్ థింక్ అంటారు. సో అందువలన మనం ఏమంటున్నాము? మోక్షానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? పెద్ద ప్రశ్న ఇక్కడ. మోక్షానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఒక్కటే మార్గం ఉన్నది. ఎన్ని ఉన్నాయి? ఒక్కటే. మీరు ఒక ఫింగర్ ఇలా ఎత్తారు పైకి, ఒక్కటే మార్గం ఉన్నది. మరి తక్కిన మార్గాలు అంటే ఏంటి స్వామీజీ? ఎన్నో సాధనలు చెప్తున్నారు కదా గురువులు. అంటే ఇవన్నీ కూడా మీకు ప్రిపరేషను, మీకు యోగ్యత, చిత్తశుద్ధి కలిగిస్తుంది. అందుకేమన్నారు ఋషులు? జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అనేది అసంపూర్ణ. మీరు ఒక బీఈడి, ఒక టీచర్ అవ్వాలనుకోండి, అంటే ఒక గ్రాడ్యుయేషన్ కానీ పీజీ కానీ చేయకుండా 10th క్లాస్తో ఆగిపోతే అసంపూర్ణము. ఒకవేళ 10th క్లాస్ కానీ చదవకుండా స్వామీజీ నేను డైరెక్ట్ పీజీ చేస్తా, పీజీ అంటే ఏమన్నారు? కర్మయోగం చెయ్యకుండా జ్ఞానయోగం అనేది అసాధ్యం, అసంభవం. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు మరొకసారి చెప్తాను. ఎందుకంటే ఇలాంటి పాయింట్లు మీరు రాసుకోవాలి, పేపర్ మీద రాసుకున్న తర్వాత మీ ఇంటి గోడల మీద అంటించుకోవాలి. అంతే తప్ప ఏవేవో అంటించుకుంటారు, ఏవో అర్థం కావట్లేదు పిల్లలు, పెద్దవాళ్ళు. కాబట్టి ఈ శ్రవణము, మననము, నిధిధ్యాసనం అనే ఆత్మవిద్య, బ్రహ్మ విద్య,
దానికి తెలుసుకోకుండా, దానికి రాకుండా మీ యొక్క కర్మయోగము, మీ భక్తి, ఉపాసనలు, జపాలు, పారాయణలు ఇవన్నీ అసంపూర్ణము. మరి కర్మయోగము, ఉపాసన యోగము చేయకుండా జ్ఞానయోగం అనేది అసాధ్యం, అసంభవం. ఇది క్లారిటీ మనకి. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, దాని యొక్క ఫలం ఏంటి? జ్ఞానయోగం ఫలం ఏంటి? పరమం బ్రహ్మ సంపశ్యన్. చూడండి, మనకి చెవులతో మనం వింటాం, కానీ కళ్ళతో చూసిన దానికి ఎక్కువ పవరు. అందుకే చూడండి, ప్రతి ఒక్కటి నా కళ్ళతో చూపెట్టు, నాకు చూపెట్టు. అందుకే ఎవరైనా సరే, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నేత్రములతో చూస్తే తొందరగా పట్టేసుకుంటారు అన్నమాట. అందువలన ఇక్కడ ఏమంటున్నారు, పశ్యన్ అంటే చూడడం, సంపశ్యన్ అంటే సమ్యక్ పశ్యన్ అంటే అర్థం ఏంటి అంటే, ఇది కేవలము ఈ నేత్రములతో చూడటమే కాదు, జ్ఞాన నేత్రముతో చూడడం, దర్శించడం అంటే చూసేది కాదు, అనుభూతి చెందడము అంటే తెలుసుకోవడము. బుద్ధి తెలుసుకుంటుంది ఏంటి? ఓహో, నా తాత, నా పితామహైన అయినటువంటి శుద్ధ చైతన్యం నాకు శక్తి ఇస్తేనే నేను ఆలోచించగలుగుతున్నాను, నేను తెలుసుకోగలుగుతున్నాను. అంటే బుద్ధికి బుద్ధి తెలుసుకుంటుంది కదా. ఆ బుద్ధిని తెలుసుకునేది వెనక ఒకటి ఉన్నది. మనసు అన్నిటిని గమనిస్తుంది కదా, ఇంద్రియాల ద్వారా మనసును దర్శించేది ఒకటి లోపల ఉన్నది. సో దాన్ని ఎప్పుడైతే నీవు ఆ జ్ఞానం నేత్రం వైపు మళ్ళించావో అప్పుడు నీకేంటి ఫలము, లాభం ఏంటి? పరమం బ్రహ్మయాతి, ఆ పరమాత్మ స్వరూపాన్ని చేరుకుంటాం. స్వామీజీ చేరుకోవడానికంటే నేనేమైనా ప్రయాణించాలి ఎక్కడికైనా అంటే కైలాసం వెళ్ళమంటారా? ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు. కైలాసము భక్తి పేరుతోని కైలాసంలో నేను పారాయణం చేస్తాను, కైలాసంలో యజ్ఞ హోమాలు చేస్తాను ప్రచారాలు చేసుకుంటున్నారు చాలామంది. కానీ అది వ్యాపారం అంటారు. కైలాసంలో నువ్వేం పారాయణలు, యజ్ఞాలు, హోమాలు చేయకూడదు, మానస సరోవరము పాడు చేయకూడదని ఇప్పుడు బోర్డు పెట్టారు. అందరూ దిగనివ్వట్లే. ఎందుకు? మన వాళ్ళందరూ వెళ్ళి ఆ మానస సరోవరం అంతా నాశనం చేశారు. తెలుగోడు ఎక్కడ అడుగు పెడితే తొందరగా నాశనం అయిపోద్ది మిగతా వాళ్ళకంటే. అందువలన ఇప్పుడు దిగనివ్వట్లే. చైనా వాళ్ళందరూ రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు. ఎందుకు? నువ్వు మానస సరోవరము కైలాసం వెళ్ళి మళ్ళీ హోమము, యజ్ఞం అంటే నీకు తలకాయ ఉన్నదా, ముఖం ఉన్నదా, నీ బుద్ధి, నీ బుర్ర ఉన్నదా? అక్కడ ధ్యానం చేసుకోవాలి మహాశివుడు. అక్కడికి వెళ్ళి కూడా ఈ పదార్థాలన్నీ తీసుకెళ్ళి పాడు చేసేస్తాడు మనోడు. అది ప్రచారం చేసుకుంటాడు, డబ్బులు కలెక్షన్ చేసుకోవడానికి. చూసారా? మానస సరోవరం వెళ్ళినా నీ మనసు మారలేదే, ఏం చెప్తారు చెప్పండి ఋషులు? కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, పరమం బ్రహ్మ యాతి. బ్రహ్మను తెలుసుకున్న వ్యక్తి అంటే బ్రహ్మతో లయమవుతారు. మీరు చెప్పండి, ఇప్పుడు సముద్రం ఉన్నది, కెరటం ఉన్నది, కెరటం ఎగిరెగిరి పడుతుంటే ఇంకో పెద్ద కెరటం వచ్చి లాగి కొట్టింది ఒక్కటి కెరటానికి, చిన్న కెరటాన్ని దెబ్బకు పడి, అయ్యో నేను బలహీనుడిని, నువ్వు అధికారం మీకు ఉన్నది, నువ్వు బలవంతుడు అని ఏడుస్తుంది చిన్న కెరటం. పెద్ద కెరటం అలా ఉండేసరికి ఏమైంది, కొంత సమయానికి కలిసిపోయింది మన సముద్రంలో. ఇప్పుడు సముద్రం నీరు, సముద్ర స్వరూపము నీరే, కెరటం స్వరూపము నీరే. ఇప్పుడు కెరటం అనేది నీరుగా మారడానికి ఏం చేయాలి? కెరటం తపస్సు. ఏం తపస్సు? పారాయణము, జపము, కర్మయోగము, అన్నదానం ఇవన్నీ చేయాలా? అక్కర్లేదు. నేను నీరు అని తెలుసుకుంటే ఏమైంది? నీరు అయిపోయింది అంతే. సో ఇక్కడ కూడా ఏమంటున్నారు, బ్రహ్మను తెలుసుకున్న వారు బ్రహ్మే అయిపోతారు. అందువలన బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. చూసారా? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. కానీ దీన్ని మీకు అర్థం కాదు. ఎందుకు? మీకు చిన్న ఉదాహరణ చెప్పి మీకు అర్థమయ్యేటట్లు ప్రయత్నిస్తా. భ్రమర కీట న్యాయం అని ఒకటి ఉంది మా శాస్త్రాల్లో, అంటే మన వేదాంత శాస్త్రాల్లో, వేదముల్లో భ్రమర కీట న్యాయం అని ఒకటి ఉంది. అంటే భ్రమర కీట న్యాయం ఏంటంటే, భ్రమరం ఒకటి ఉంటుంది, అది ఆ భ్రమరం ఏం చేస్తుందంటే అది పొదగ ముందు చిన్న కీటకంలాగా ఉంటుంది. అప్పుడు ఆ భ్రమరం ఏం చేస్తే తెలుసా, ఒక గూడు కట్టి ఆ గూడులో ఈ కీటకం లోపల పెట్టి ద్వారములన్నీ మూసిపెట్టి ఒక ద్వారం దగ్గర ఇలా పొంచి ఉంటుంది అన్నాడు భ్రమరం. ఆ కీటకం అరుస్తుంటుంది, అరిచి బయటికి రావాలని చూస్తుంది. అప్పుడు భ్రమరం ఏం చేస్తే తెలుసా, ఒక్క కాటు వేస్తుంది అండి దానిపైన. విపరీతమైన బాధతో ఆ కీటకము జూ 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 అంటుంటుంది లోపల. అని 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 కీటకము నుండి భ్రమరంగా మారినప్పుడు, తన స్వరూపాన్ని పొందినప్పుడు ఒక్కసారి ఆ గూడును బద్దలు కొట్టుకొని బయటకు వస్తుంది అనమాట. అప్పుడు
భ్రమరంగా మారిపోయింది. దాన్నే భ్రమర కీట న్యాయం అంటారు. అంటే మనము మనం బ్రహ్మస్వరూపమే అయినప్పటికీ భ్రమ వలన నేను జీవుడును అనే కీటకంలాగా మనం ఉన్నాము. అయితే అక్కడ గురువు అనేవాడు ఏదైతే నేను మనిషిను, నేను వ్యవహారిక జీవుడును, నేను ఒక తండ్రిని, నేను ఒక తల్లిని, నేను ఒక అక్కని, నేను ఒక చెల్లిని, నేను ఒక అన్నని అనుకుంటున్నాం కదా. ఇది కాదు, నువ్వు చిదానంద రూప ఆ పరమాత్మ స్వరూపమై ఉన్నావు, తత్వమసి అని ఆ భ్రమణం వల్లే మనకు కాటు వేస్తుంటే మనం అలాగా ఓకే అది కాదు ఇది కాదని కాలక్షేపం చేస్తున్నాము. ఎవరో 100కో 1,00,000 ఒక్కరు ఆ యొక్క మొత్తం ఆ ఎలాగైతే గూడు పగలగొట్టి బయటకు వస్తారో అలాగా తన స్వరూపాన్ని తెలుసుకుంటున్నారు. వారే మనం మహాత్ములుగా గుర్తిస్తున్నాము. ఆ కోవకు చెందిన కొంతమంది, అందరూ కాషాయాంబరు ధరించిన వాళ్ళందరూ ఆ కోవకు చెందరు. ఒక త్రిలింగ స్వామి, ఒక రమణ మహర్షి, ఒక శంకరాచార్య, ఒక వివేకానంద, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ కొన్ని కోట్ల మంది, 100 కోట్ల మందిలో వీళ్ళు మాత్రమే ఉన్నారా? చూడండి, ఆలోచించండి. అందువలన మనకేమవుతుంది? బ్రహ్మతో నేను లయమవ్వడం అంటే ఏంటి? కెరటము నీటితో లయమవ్వడం అంటే అర్థం ఏంటి? నేను కెరటము అనే భ్రాంతి పోగొట్టుకోవడం వలన ఆ భేదభావము, అంటే నేను వేరు నీరు వేరు, కెరటం నేను వేరు, H2O నీరు వేరు అనే ఆ భేదభావం పోయింది. అందుకే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి ముండకోపనిషత్ చెప్తుందన్నమాట. అర్థమైందా? సో భేద భ్రాంతి నివృత్తి ఏవ అభేద ప్రాప్తి. సో నేను వేరు, పరమాత్మ వేరు, ఆత్మ వేరు, నేను వేరు, శుద్ధ చైతన్య ఆత్మ చిదానంద రూప వేరు, నేను వేరు, ఇలాంటిది ఈ భేద భ్రాంతి అజ్ఞానం అది పూర్తిగా తొలగడమే ఆ పరమాత్మకి నీకు ఉన్న మధ్య భేదం అనేది పోవడము. సో ఈ విధంగా జ్ఞానం అనేది డైరెక్ట్ సాధనము. మిగతావి ఇంకా ఎన్నున్నాయో ఉపాసన, పారాయణము, తీర్థయాత్రలు, కర్మయోగము, సేవ, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆ లెవెల్కి తీసుకెళ్ళి వదిలేస్తాయి. అప్పుడు మీ అంతటి మీరే అటు దూకాలి. అయితే ఈ వేదాంత గురువులు ఒక చిన్న స్టోరీ చెప్తారు. స్టోరీ కాదు, చిన్న ఉదాహరణ. ఏంటో ఉదాహరణ? ఈ మధ్యకాలంలో మీరు ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి. ఒలింపిక్ గేమ్స్ మీరు టీవీలో చూడండి. పోల్ వాల్ట్ అనే ఒక గేమ్ ఉంటుంది. పోల్ వాల్ట్ అంటే పెద్ద పొడవాటి కర్ర ఉంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఆ అమ్మగారు ఏం చేస్తారు? ఆ పొడవాటి కర్ర ఒక లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి పరిగెత్తుకుంటూ వస్తూ ఆ యొక్క పెద్ద పొడవాటి కర్రని భూమికి ఇలా పాతుతారు, ఇలా గుచ్చుతారనమాట. ఆ గుచ్చిన వెంటనే ఆ స్పీడ్కి ఆ హైట్కి వెళ్తారనమాట. కర్రతో పాటు హైట్కి తీసుకెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆ కర్రను విడిచిపెట్టి అటువైపు దూకాలి. కొంతమంది ఏమనుకుంటారు, అయ్యో రామ, ఇంత ఎత్తుకి కర్ర తీసుకొచ్చింది కదా, కాబట్టి కర్రని నేను ఎలా వదులుతాను అని అనుకోండి. మీరు అవతల దూకలు ఇరిటే పడిపోతారు, ఫెయిల్ అయిపోతారు, విఫలమవుతారు. కాబట్టి అంత హైట్కి తీసుకెళ్ళిన కర్రని మీరు ఎలాగైతే విడిచిపెట్టాలో, అటువైపు దూకాలో, మీరు చేసిన సాధనలన్నీ కూడా మీ జ్ఞానం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీటి ప్రాధాన్యత విడిచిపెట్టి జ్ఞానంలోకి మీరు ప్రవేశించాలి. అదేనమాట. సో ఈ విధంగా జ్ఞానాదేవతో కైవల్యం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి సర్వభూతస్థమాత్మానం. చూడండి, సర్వభూతస్థమాత్మానం అంటే బ్రహ్మ నేను, ఒరిజినల్ నేను, శుద్ధమైన నేను. చూడండి, మనము బిడ్డ పుట్టినప్పటి నుండి మళ్ళీ డెత్ బెడ్ మీదకి వెళ్ళినంత వరకు నేను అనేది మారదు, మిగతాదంతా మారిపోతుంది. నా రక్త సంబంధం నేను మారకూడదు అనుకున్నాను. నీ రక్త సంబంధమే ముందు మారుతుంది. ఎందుకు మారుతుంది? బ్లడ్ మారిపోతుంది ప్రతి క్షణము. కాబట్టి నాకు ప్రాణానికి ప్రాణం, నా మీద ప్రతిజ్ఞ చేశారు, ఒట్టేశారు, వాగ్దానం చేశారు, ఇవేవి నిలబడవు. అందువలన అన్ని జీవరాశుల్లో ఉన్నదేంటి? నా ఆత్మస్వరూపమే, నేనే ఉన్నాను. సర్వభూతేషు తిష్టతి. సో అదేవిధంగా ఆత్మ సర్వభూతస్థం ఆత్మానం అంటే సకల ప్రాణులు హృదయం యందు ఆత్మ ఉన్నది. ఈశ్వర సర్వభూతానం హృదయసేర్జున తిష్టతి, హృదయ స్థానంలో ఉన్నది.
సరే అలా ఉన్నది అయిపోయింది. మరి ఆత్మ అన్ని జీవుల్లో ఉన్నది కదా. సర్వభూతాని చ ఆత్మని, సకల ప్రాణుల యందు ఆ ఆత్మయే ఉన్నది. చూడండి, సర్వభూతస్థం, సకల భూతములన్నింటిలో కూడా ఆత్మ ఉన్నది. సర్వభూతాని చ ఆత్మని, ఆత్మలోనే సకల ప్రాణులు ఉన్నాయి. చూసారా ఎలా చెప్పారు ఇక్కడ? ఆత్మ అన్ని ప్రాణుల్లో ఉన్నదని ముందు చెప్పారు. సర్వభూతస్థం ఆత్మను, సర్వభూతాన్ని, సకల ప్రాణులన్నీ కూడా ఆత్మలోనే ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను, చూసుకోండి ఒకసారి. భూతస్థం అంటే అన్ని కెరటాలు, అలలు, బుడగలు, తరంగాలు, నురగ, వీటన్నిటిలోనూ నీరే ఉన్నది. అర్థమవుతుందా? ఓకే. వీటన్నిటిలో నువ్వు కెరటం అను, బుడగ అనుకో, అల అనుకో, తరంగం అనుకో, తర్వాత నురగ అనుకో, ఏదైనా అనుకో, అన్నిట్లో కూడా నీరే ఉన్నది. ఇంకొక ఎలా చెప్పాలి? ఈ తరంగాలు, బుడగలు, అలలు అన్నీ కూడా నీటిలోనే ఉన్నాయి. అవునా కాదా? చూసారా? ఇది మీరు బుద్ధి పెట్టాలి ఒకసారి, ఎందుకంటే ఇది చాలా అవసరం మీకు. ఇదేదో స్వామీజీ ఏదో వాగుతున్నాడు అనుకోకూడదు సుమా. సకల ప్రాణులన్నిట్లో కూడా పరమాత్మే ఉన్నది. ఇది మొదటి పాయింట్. ఎలాగా? చైతన్య రూపంగానే సకల ప్రాణుల హృదయస్థంలో పరమాత్మ ఉన్నది. రెండో పాయింట్ ఏంటి? సకల ప్రాణులు వేరే ఎక్కడో లేవు, ఈ ప్రాణులన్నీ పరమాత్మలోనే ఉన్నాయి. ఇది పాయింట్ అనమాట. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక 3 స్టెప్స్లో మీకు చెప్తాను. 3 స్టెప్స్. ఎందుకంటే మీరందరూ కూడా భగవద్గీత, బ్రహ్మ విద్య భయం లేకుండా మేము జ్ఞానస్వరూపులమని మీరు క్లెయిమ్ ఓన్ చేసుకోవాలి. సపోజ్ ఉదాహరణ చెప్పుకుంటే ఒక గది తీసుకోండి. నేను ఇప్పుడు గదిలో ఉన్నా, నేను గదిలో చెప్తున్నాను మీకు క్లాస్. ఈ గదిలో ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, దీన్ని ఆకాశం అంటారు. ఖాళీ ప్రదేశానికి ఆకాశం అంటారు. ఆకాశం అంటే ఎక్కడ లేదు, మనకు కనిపిస్తుంటుంది అలా నీలంగా. ఎక్కడ నీలంగా ఉండదు ఆకాశం, అలా వెళ్ళిపోతుంటుంది అనమాట పైకి. సో ఖాళీ ప్రదేశానికి ఆకాశం అంటారు. సో ఈ గదిలో ఆకాశం ఉందా లేదు చెప్పండి? ఉంది. ఈ గదిలోనే కాదు, బయట కూడా అన్ని గదుల్లో కూడా ఎన్ని బిల్డింగ్లు కట్టారో అన్ని బిల్డింగ్లో బయట లోపల అంతా ఆకాశం ఉందా లేదా? ఉంది. ఆకాశంలోనే చివరికి అన్ని గదులు ఎక్కడ ఉన్నాయండి? ఆకాశంలో ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు లెక్కేసుకోండి. ఆకాశం అనేది ఈ గదిలో ఉంది. ఈ గదిలోనే కాదు, అన్ని గదుల్లో కూడా ఉన్నది ఆకాశము. మూడో స్టెప్ ఏంటి? అన్ని గదుల్లో ఆకాశం ఉండడం కాదు, ఈ గదులన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. ఈ గదులన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. ఇదే మీరు పెట్టుకుంటే ఒక్కసారి మీ శరీరాన్ని ఇలా చూసుకోండి. ఒకసారి శిరస్సు నుండి మీ పాదాల వరకు మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఒకసారి అలా తడుముకోండి. ఇలా తడుముకున్నారు. ఎస్, మీ శరీరం ఉన్నది. ఓకేనా? నా శరీరంలోనే శుద్ధ చైతన్య ఆత్మ ఉన్నది, చిదానంద రూప నా శరీరంలోనే ఉన్నది. అందువలనే కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, నాలుక, నేత్రాలు, మనస్సు, బుద్ధి అన్నీ పనిచేస్తున్నాయి. కాబట్టి నాలోనే చిదానంద రూప ఆత్మ నాలోనే ఉంది. అవునా? ఉందా లేదా? నా శరీరంలోనే కాదు, బయట కూడా అన్ని శరీరం లోపల కూడా ఆత్మ ఉన్నది. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, అన్ని శరీరాల్లోనే కాదు, ఆ ఆత్మ చైతన్యంలోనే అన్ని శరీరాలు ఉన్నాయి. ఇది మూడో పాయింట్. ఇలాగ మీరు తెలుసుకుంటే ఇప్పుడు చూడండి, మనము సర్వభూతస్థం ఆత్మానం, అన్ని శరీరాల్లో ఆత్మ ఉన్నది మొదటి స్టెప్. తర్వాత ఏంటి? సర్వభూతాని చ ఆత్మని, ఆత్మలోనే అన్ని శరీరాలు ఉన్నాయి. అన్ని శరీరాల్లో ఆత్మ ఉన్నది, అన్ని శరీరాలు కూడా ఆత్మలోనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ప్రతి ఆభరణములోనూ బంగారమే ఉన్నది. మొదటి స్టెప్. మీ యొక్క ఆభరణాలే కాదు, అన్ని ఆభరణాల్లో కూడా బంగారమే ఉన్నది. అన్ని ఆభరణాలు కూడా బంగారంలోనే ఉన్నాయి. బంగారం కంటే బయట ఏం లేవు. ఇప్పుడు మీరు చెప్పండి, కొంత మత విశ్వాసాలకు నేను వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళ అజ్ఞానం ఎంత పిహెచ్డీలు చేశారో చెప్తాను ఇక్కడ పాయింట్. వారు ఏమంటారంటే, వారి దేవుడు ఏదో పేరు పెట్టుకున్నారు కల్పన, ఆ దేవుడు నమ్మిన వాళ్ళు మాత్రమే
స్వర్గానికి వెళ్తారు, మిగతా వాళ్ళందరూ ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ నరకమే. అయితే ఒక పాస్టర్ నాకు కలిశాడు నిజామాబాద్లో. ఒకసారి అడిగా, ఏమైనా ఆయన మీరు ఎప్పటి నుండి ఈ మతానులోకి వెళ్ళారంటే గత 10 సంవత్సరాలు అవుతుంది స్వామి అన్నాడు. అయితే మరి మీ తాతలు మీ నాన్నలు ఉన్నారంటే, మా తాత మా నాన్న లేరు, మా అమ్మ ఉన్నారు, నాకు 2 బ్రదర్స్ ఉన్నారు, ఒక సిస్టర్ ఉన్నారు, మేము 10 సంవత్సరాల నుంచి ప్రభువుకు నమ్ముకుంటున్నాం అన్నారు. సరే మంచిది, ఎవరికో నమ్ముకోవడం మంచిది కదా. అయితే నేనేమన్నానంటే, ఇప్పుడు మీ ప్రభువుకు నమ్ముకున్న వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు, అది ఖచ్చితం కదా. ఎస్, వాడు ఎన్ని తప్పులు చేసినా, ఎస్ పాపాలు చేసినా, ఓకే, ఎన్ని చేసినా అవన్నీ ఇప్పుడు పక్కన పెట్టి మా ప్రభువుని నమ్ముకుంటే ఆడు స్వర్గానికి వెళ్తాడు. సరే, మరి స్వర్గానికి అందరూ నమ్ముకుంటే వెళ్తారు, నమ్ముకుంటే వెళ్ళాలన్నావు కదా. మరి మీ నాన్నగారు నమ్ముకున్నారా? లేదు, అని చనిపోయిన తర్వాత మేము ప్రభువుకు నమ్ముకున్నాము. మరి మీ నాన్నగారు ఎక్కడికి వెళ్తారు? సైలెంట్. మరి మీ తాతగారు కూడా నమ్ముకోలేదు, మీ తాతగారు ఎక్కడికి వెళ్తారు? సైలెంట్. ఎందుకు సైలెంట్? వాళ్ళు ఏమైనా తప్పులు చేశారా? ఏం తప్పులు చేయలేదు. మా తాతగారు అయితే అసలు ఈ ఊరిలో కూడా చాలా ఫేమస్, ఎన్నో దాన ధర్మాలు, ధర్మాత్ముడిగా ఫేమస్ అన్నారు. మరి అంత ధర్మాత్ముడు ఎక్కడికి వెళ్తారంటే స్వర్గం అని చెప్పలేకపోతుండ ఆయన. ఎందుకు? వాళ్ళ తాతగారు ఈ ప్రభువుకు నమ్ముకోలేదంట. అంటే ఇప్పుడు ఒక చిన్న కిటికీ చెప్తున్నా, ఈ కిటికీ మీరందరూ వాదించాలి, చెప్పాలి బయటికి. అంబేద్కర్ అనే వ్యక్తిని భారతదేశం అంతా కూడాను గౌరవిస్తా, సన్మానం చేస్తాం మనం. భారత రాజ్యాంగంలో ఆయన పాత్ర కీలకం. మరి అంబేద్కర్ లాంటి వ్యక్తికి ఈ ప్రభువుకు నమ్ముకున్న వాళ్ళందరూ 90% అంబేద్కర్కి ఆరాధిస్తారు, ఒప్పుకుంటున్నారు, జై భీమ్ అని. మరి వీళ్ళు అంబేద్కర్కి నమ్ముతున్నారు కదా. మరి అంబేద్కర్ వీళ్ళ ప్రభువుకు నమ్ముకోలేదు. పో, ఈ మతం నాకు వద్దు అని ఈ దేశ మట్టిలో పుట్టినటువంటి, అంటే ఈ భారతదేశంలో సనాతన ధర్మం అనే వృక్షానికి శాఖలుగా పుట్టినటువంటి బౌద్ధ మతము, జైన మతము, సిక్కు మతము, ఇవి ధర్మానికి శాఖలు. అంటే అవి కూడా ధర్మం ఆధారంగానే వచ్చాయి. కాబట్టి బౌద్ధ మతంలోకి వెళ్ళారు కానీ అంబేద్కర్ గారు ఈ యొక్క విదేశాల నుంచి వచ్చినటువంటి ఈ సంప్రదాయ విశ్వాసాల్లోకి వెళ్ళలేదే. మరి అంబేద్కర్ గారు ఇప్పుడు స్వర్గంకి వెళ్ళారా, నరకంకి వెళ్ళారా అని మనం అడగాలి. అంబేద్కర్ అంటే నాకు గౌరవం, అంబేద్కర్ అంటే నాకు ఇష్టం. ఇప్పుడు అంబేద్కర్ గారు స్వర్గంకి వెళ్ళారా, నరకంకి వెళ్ళారా? ఇప్పుడు ఎవరైతే ఈ ప్రభువుకు నమ్ముకొని అంబేద్కర్ని ఆరాధిస్తున్నారో వారిని మనం ప్రశ్న అడగాలి. ఇంకెవరు అక్కర్లేదు మనకి. అయితే దీన్ని బట్టి ఆ విశ్వాసములో ఉన్నటువంటి అజ్ఞానము, మూర్ఖత్వము, భ్రమ స్పష్టమైపోతుంది ప్రపంచానికి. కాబట్టి ఇది పాయింట్ మనం పట్టుకోవాలి. మిగతావన్నీ మనం వాళ్ళతో మనం వాదించుకోకూడదు. వాళ్ళు ఎవరు? మన సోదరులేగా. భారతదేశం పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడే, ప్రతి ఒక్కడు సనాతన ధర్మం వాడే. కానీ ఒప్పుకోడు. ఏం చేస్తాము? పిల్లలకు కోపం వస్తే మీ నా తల్లిదండ్రులు కారు పొమ్మండి అంటారు. అంత మాత్రం తల్లిదండ్రులు కాకుండా పోతారా? అలాగే తండ్రి కోపం వచ్చింది, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ మై హౌస్, యు ఆర్ నాట్ మై చిల్డ్రన్, యు ఆర్ నాట్ మై సన్ అంటారు. తండ్రి కోపం వచ్చింది అనుకో, నువ్వు నా ఇంట్లో పో అంటారు. నువ్వు నా కొడుకు కూడా కాదు పో అంటారు. అంత మాత్రం నువ్వు కొడుకు అక్కడ పోతావా? ఇది అలాంటి అలుగుతున్నారు, అలాంటివి చేస్తున్నారు తప్ప ఈ భారతదేశంలో అణువణువు సనాతన ధర్మం యొక్క తత్వంతో నిండి ఉన్నది. సో ఈ విధంగా మీరేంటి, ఈ 3 ఎప్పుడైతే తెలుసుకుంటారో ఈ జడంగా ఉన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ చైతన్య పరమాత్మ 3 రకాలుగా ప్రకటమవుతుంది. ఎన్ని రకాలుగా? 1 సత్రూపములు, అంటే ఉనికిగా, కేవలం ఉనికి. 2 చిత్తు, అంటే జ్ఞానస్వరూపం, ఆ సత్తే ఉనికి జ్ఞానస్వరూపంగా. ఆ చైతన్యం నుండి ఆనంద స్వరూపంగా కూడా మారుతుంటుంది అన్నమాట. జస్ట్ అదే ఒక్కటే. అందుకే దానికి సచ్చిత్ ఆనంద లేదా సచ్చిదానంద అంటారు. సచ్చిదానంద భగవానికి జై. అది సచ్చిదానంద భగవాన్ అంటే ఏదో పేరు అనుకుంటుంది వీడు. సచ్చిత్ ఆనంద స్వరూపం అని అర్థం కాదు వాళ్ళకి పాపం. అందువలన ఈ విధంగా మనము బ్రహ్మ విద్య సాధనలు అంటే ఏం చెప్పాను? సాక్షాత్ సాధన అంటే శ్రవణం చెయ్యాలి. గురువు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క తత్వజ్ఞానం అనేది శ్రవణం చెయ్యాలి. తర్వాత మీకు ఏమైనా సరే డౌట్స్, సందేహాలు ఉంటే అవన్నీ తొలగించుకోవాలి. తర్వాత ఎప్పుడైతే పక్కాగా నా స్వరూప జ్ఞానము నీకు అనుభవం వస్తుందో దాని మీదే ధ్యానం చెయ్యాలి. ఇదే విధంగా ఈ సాధనలు వ్యావహారిక స్థాయిలో ఏముంటాయి? నిర్గుణ బ్రహ్మనే మనం సగుణ ఈశ్వరుడుగా, జీవుడుగా,
జగత్తుగా మనము దర్శిస్తున్నాం. ఎన్ని? 3 వచ్చినాయి. ఇప్పుడు ఈ మూడింటికి కూడా మాయ ఉన్నది. మూడింట్లో మాయ ఉన్నది చూసుకోండి. ఈశ్వరుడిలో మాయ, జీవుడిలో మాయ, జగత్తులో మాయ. కానీ ఈశ్వరుడికి మాయ సహకరిస్తుంది. ఎందుకు? ఈశ్వరుడు చెప్పినట్టు మాయ వింటుంది. మనం చెప్పామనుకోండి, పో అవుట్, గెట్ అవుట్ అంటది మనకు మాయ. ఎందుకు? మాయ మీద ఇంకా మనకు అధికారం రావట్లేదు. రావడానికి మీరు ప్రయత్నించాలి. అందువలన ఈ 3 రకాల నుంచి మాయ పోతే అప్పుడు ఏమవుతుంది? మీకు 2 కనిపిస్తాయి. 1 సత్యము, 2 తాత్కాలికంగా కనిపిస్తున్నటువంటి వ్యావహారిక సత్యాన్ని మిథ్యా మాయ అంటారు. చాలామంది రెచ్చిపోతారు. మాయ అనగానే మాయావాది శంకరాచార్యకి ఏమీ తెలియదు, తొందరగానే శరీరం విడిచిపెట్టాడు కాబట్టి ఆయనకి ఇంక పరిపక్వత రాలేదు, నేను జీవితాంతం కర్రలు కట్టుకొని సాము చేసుకొని బొట్టులు పెట్టుకొని తిరుగుతున్నాను, నేను ఏజ్ ఎక్కువగా ఉన్నాను, నేను జ్ఞానవంతుని అనుకుంటే అది మూర్ఖత్వం అని చెప్పారు పెద్దలు. అందువలన ఈ జీవ జగత్ ఈశ్వరుడు 3 రకాల త్రిపుటి తర్వాత 2గా మారిపోతుంది. ఎలాగా? 1 సత్యము, 2ది మిథ్య. అందువలన మిథ్య అనేదానికి స్వతంత్రంగా ఉనికి లేదు. ఇప్పుడు నీడ ఉన్నది, నేనున్నాను, 2 ఉన్నాయి నాకు. ఇప్పుడు ఏంటి? నేను నీడ, అది 2గా లెక్కేస్తావా? నువ్వు లేక నీడ ఉంటుందా? నీడ నీ మీద ఆధారపడి ఉన్నది కాబట్టి నీడని నేను లెక్కేయను, నేను ఒక్కడే ఉన్నాను. అదేవిధంగా సత్యం అనేదానికి నీడే ఈ జగత్తు, జీవ, ఈశ్వర ఉపాధులు మాయ. కాబట్టి మాయని మనం లెక్కేయం కాబట్టి 1 సత్యము, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అందువలన బ్రహ్మ సత్యం జగన్నిత్య జీవో బ్రహ్మైవ నాపరః. అంటే ఆ బ్రహ్మ ఆత్మయే సత్యము. ఈ జగత్తంతా అన్ని తీసుకోవాలి. మళ్ళీ ఏంటి? ఈశ్వర ఉపాధి మాయ, నా ఉపాధి అవిద్య, అజ్ఞానము. ఈ జగత్తు ఎలాగా ఉంటుంది అంటే జగత్తు ఉనికిగా ఉంటుంది. రాయరప్పలు చూడండి కథలు, ఉనికి, అది ఉనికిగా పరమాత్మ. జీవుడిలో రజోగుణం, తమోగుణం, సత్వగుణం 3 గుణాలు ఉంటాయి. అందువలన జీవుల్లో అజ్ఞానం వలన కోరికలతో భ్రమిస్తుంటాడు అనమాట. అదే ఈశ్వరుడు అనుకోండి, స్పష్టమైన జ్ఞాననిష్టలో ఉంటాడు కాబట్టి. సపోజ్ ఉదాహరణకి శ్రీకృష్ణ. సో ఈ విధంగా ఈ ముగ్గురులో కూడా తేడా ఉన్నది, కానీ ముగ్గురులో ఒరిజినల్గా ఉన్నది ఒకటే సమానం, అదే శుద్ధ చైతన్యం. సో ఈ విధంగా ఎప్పుడైతే మరి మోక్షం అంటే ఏంటి? సంసారం నుండి మనకి బంధ విముక్తి. అంటే ఏమిస్తుంది? ఇది మిథ్యా జగత్తు, ఇది నాకేమీ చెయ్యలేదు. అంటే నాగుపాము కూరలు తీసిస్తే ఎలాగైతే పిల్లలు ఆడుకుంటారో, ఆ యొక్క మహాదేవి ఎలాగైతే మెడలో వేసుకుంటాడో, ఇది పాము అయినప్పటికీ నాకేమీ చెయ్యలేదు. ఎందుకు? కూరలు పీకేశాం కాబట్టి. ఈ జగత్ అంతా కూడా ఇది మిథ్య, ఇది ఉంటుంది, నేను వాడుకుంటున్నాను, కానీ ఇది నిజంగా నన్ను ఏమీ చెయ్యలేదు. ఎందుకు? నా స్వరూపం ఆత్మ. నిజానికి నన్ను ఆశ్రయించి ఈ జగత్తు మాయ ఉన్నది అని మీకు తెలిసిపోతుంది అనమాట. అందువల్ల ఏమవుతుంది? మీకు ఇది అంతా కూడా మనసుతో తిరుగుతున్నటువంటి నాటకమే తప్ప ఆత్మకు సంబంధించింది కాదు. కాబట్టి ఈ మనసు ద్వారా ఈ జగత్తులోను మీలోను జరిగినవన్నిటికి కూడా నువ్వు అధిగమించావు. కాబట్టి నీకు ప్రపంచంలో ఏది జరిగినా, ఈ శరీరం మనసులో ఏది జరిగినా నీకు అంటదు. సినిమా చూస్తుండి ఆ సినిమా సీన్లకు మనం పూర్తిగా లీనమవ్వకుండా కొంచెం వివేకంగా సినిమా చూశారనుకోండి, ఎలాగైతే సినిమాలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాలు కానీ, ముంపుళ్ళు కానీ, తుఫాన్లు కానీ ఎలాగైతే తెరకి ఏమీ సంబంధం లేదో, మనలో జరుగుతున్నటువంటి యావత్ ఈ జగత్ వ్యవహారం కూడా మన స్వరూపానికి ఏమి సంబంధం ఉండదు. ఈ విధంగా గనక మనకు తెలుసుకోగలిగితే అప్పుడు మీలో ఒక అద్భుతమైనటువంటి నిష్ట కలుగుతుంది. ఎలాగైతే నీటిలో బురదలో ఉన్నప్పటికీ ఆ తామరాకు మీద ఎలాగైతే నీరు కానీ బురద అంటకుండా ఉంటుందో, మీరు మీ యొక్క సంసార సాగరంలో కూడా ఎటువంటి మాలిన్యం అంటకుండా హ్యాపీగా, ఆనందంగా, శాంతంగా ఏది జరుగుతున్నా బాలకులు, పిల్లలు చాక్లెట్ల కోసం ఆడుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారని ఒక ఉత్తమ స్థితిలో మీరు ఉంటారు. అంటే మీరు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి కిందకు చూస్తున్నారు. ఇంకొకటి, మనం స్వప్నములో ఉన్నంత వరకు వీళ్ళందరూ కూడా నాకు పోటీగా ఉన్నారు అని భ్రమపడుతూ వాళ్ళతో యుద్ధము, పోట్లాటలు చేస్తుంటాం స్వప్నంలో. మనం
స్వప్నం నుండి లేచిన తరువాతనే ఈ స్వప్నం నాకేమీ చెయ్యదు అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఈ జాగ్రత్తలో కూడా ఈ వివేకం స్థితికి మనం లేచినప్పుడే ఈ సమాజము ఈ జగత్తు నాకేమి చేయదని అనుభూతికి వస్తుంది. అంతవరకు ఇది కేవలము మీరు వినినటువంటి జ్ఞానమే తప్ప అది మీకు ఉపయోగపడదు. అందుకే దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఒక్కటే, అన్ని శరీరాల్లోనూ పరమాత్మ ఉన్నది, చైతన్యం ఉన్నది. అన్ని శరీరాలు ఆ చైతన్యంలోనే ఉన్నాయి. అన్ని అలలు బుడగల్లో కూడా నీరే ఉన్నది. అలలు బుడగలన్నీ కూడా నీటిలోనే ఉన్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే మోక్షం ఒక్కటే మార్గము, అంటే జ్ఞాన మార్గం ఒక్కటి తప్ప వేరే మార్గం లేదు. అందుకే ఏమన్నారు లాస్ట్లో, నా అన్యేన హేతువ, నాణ్యేన హేతున అంటే వేరే కారణం కానీ వేరే మార్గం కానీ లేదు అని స్పష్టత ఇచ్చారనమాట. ఇప్పుడు మీరు చూడండి, నెక్స్ట్ 11వ శ్లోకం, 11వ మంత్రం. ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ పాశం దహతి పండితః. ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ పాశం దహతి పండితః. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణతో చెప్తున్న ఋషి అని, బ్రహ్మదేవుడు. ఇక్కడ ఋషి అంటే మామూలు ఋషి కాదండి, సాక్షాత్ చిత్రం ఒక బ్రహ్మ చెప్తున్నాడు ఈ కైవల్య ఉపనిషత్తు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మీకు పూర్వం రోజుల్లో యజ్ఞాలు యాగాలు ఋషులు అంటే వశిష్ఠుడు, వామదేవి లాంటి వాళ్ళందరూ అరణ్యాల్లో ఆశ్రమాలు ఉండేవి. వాళ్ళు బ్రహ్మచారులు శిష్యులు ఉండేవారు. యజ్ఞం చేయాలంటే మనలాగా అగ్గిపెట్టెలు తీసుకురా, క్యాండిల్ తీసుకురా ఇలాగ ఉండదండి వ్యవహారం. వారు ఏమిటంటే సూర్యుని యొక్క కిరణాలు పడతాయి కదా, అంటే సూర్య కిరణాల నుండే అగ్ని జనింపు చేయాలి దాని అర్థం. అంటే ఇప్పుడు చూడండి, ఒక భూతార్థం ఉందనుకోండి, మనకి అక్కడ పేపర్ కానీ ఏదైనా పెట్టి ఆ భూతార్థం ద్వారా కిరణాలన్నీ ఒకే పాయింట్ దగ్గర కేంద్రీకరింపబడితే ఒక్కసారి వేడి పెరిగి కాలిపోతుంది, అగ్గి పుడుతుందా? పుడుతుంది. అదేవిధంగా ఆ రోజుల్లో అగ్గి తయారు చేయాలి సహజంగా. ఎలా తయారు చేయాలి అంటే దానికి కొన్ని వృక్షాలు ఉంటాయి, అంటే ఏ చెక్క తీసుకురావాలి అని. కింద ఒక మన తిరగలు ఉంటాయి చూడండి, తిప్పుతాం మనం కదలకుండా, అలాంటి తిరుగుల్లాగా తిరగలి అంటారు పిండి చేసేవాళ్ళు, అప్పుడు మిషన్ లేవు అప్పుడు. అలాంటిది ఒక చెక్క, అంటే సపోజు అశ్వత్థ వృక్షము అంటే, సపోజ్ అశ్వత్థ వృక్షం అంటే ఏంటి, రావి చెట్టు. దాని యొక్క బలమైనటువంటి ఒక ఆ మొదుటి లాంటిది తీసుకొచ్చి దానికి ఏం చేస్తారంటే, దానికి మధ్యలో ఒక చిన్న రంధ్రంలా చేస్తారు, చిన్నదేం కాదు ఒక పెద్ద రంధ్రంలా చేస్తారు. దానిపైన ఒక కవము చిలుకుతాం చూడండి మనం, మజ్జిగ అమ్మ ఇంటిలో ఆ మజ్జిగ చిలికే కవము లాంటి రాడ్డు శమీ వృక్షం అంటారు. శమీ వృక్షం అనేది ఉండేది అనమాట అడవుల్లో, అప్పుడు ఎక్కువగా దొరికేది. సో దాన్ని ఒక రాడ్ ఇలా తిప్పేటట్టుగా తయారు చేసి అశ్వత్థ వృక్షంకి ఒక పెద్ద రంధ్రంలా పెట్టి ఆ రంధ్రంలో కవ్వంలా పెడతారు. ఇది పెట్టి దానికి బలమైన తాళ్ళు కడతారనమాట. అంటే క్షీరసాగర మంతనం ఎలాగైతే దేవతలు అసురులు వాసుకి అంటే మహాదేవ్ మెడలో ఉన్నటువంటి పాముకి వాసుకి అంటారు. విష్ణు పడుకునే బెడ్ సర్పెంట్ బెడ్ ఏంటంటే ఆదిశేషుడు, నాగశేషుడు, ఆదినాగ అనమాట, శేషనాగు. కాబట్టి ఇక్కడ క్షీరసాగర మంతనంలో వాసుకి తాడుగా వాడారు. ఆ విధంగా ఆ యొక్క పర్వతం ఏంటి, మందర పర్వతం అన్నాము. కింద దానికి బేస్ ఏంటి, కూర్మ అవతారం అన్నారు. ఇవన్నీ కథ. సో ఇక్కడ
కిందది అశ్వత్థ వృక్షం అనే పెద్ద ఒక కర్ర అల్లాడి పెట్టి దానికి రంధ్రం చేసి దానికి రంధ్రం పక్కన ఇలాగ ఇది పెట్టి కవంలా పెట్టి చిలకడం అనమాట. బాగా స్పీడ్గా బలంగా ఉన్న బ్రహ్మచారులు దాన్ని బాగా తిప్పుతారనమాట. ఆ తిప్పడం వలన ఒక వేడి పుడుతుంది అనమాట. వేడి పుడితేప్పుడు ఏం చేస్తారు, చిన్నపాటి కాటను గట్ర దాని మీద అలా వేస్తూ వేస్తూ అగ్ని పుట్టిస్తారు. ఆ అగ్ని అలా ఎగ్గి తీసుకొచ్చి మీరు యజ్ఞం ప్రారంభిస్తారన్నమాట. యజ్ఞం హోమం అన్నీ ప్రారంభిస్తారు. ఇది ఆ రోజుల్లో హోమకుండంలో అగ్నిని హోమకుండంలో వేసి అప్పుడు వారు తన యజ్ఞాన్ని ప్రారంభించేవాళ్ళు. ఇది సరిగ్గా ఈ ఉదాహరణ ఇక్కడ తీసుకొచ్చారన్న బ్రహ్మదేవుడు మనకి. అందుకే చూడండి మనకి భగవద్గీతలో జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం పాశం దహతి పండిత అని గీతలో చెప్పారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి దీపం వలన మనకు రెండు కనిపిస్తాయి. అగ్ని వలన ఏంటి, అగ్నికి మండించే శక్తి ఒకటి ఉంది, కాంతి ప్రకాశింపు శక్తి రెండు ఉన్నాయి లేదా. మనకి ఇక్కడ కూడా మనకి ఈ యొక్క ఆత్మ కప్పేస్తుంది ఒకటి, ఏంటి ఆవరణం కప్పేస్తుంది. కప్పేయడం వలన మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, భ్రాంతులు పడిపోతున్నాము. కాబట్టి ఆవరణ శక్తి విక్షేప శక్తి అంటారు. చూడండి సపోజ్ ఇక్కడ రెండు శక్తులు అన్నాను నేను, ఆవరణ శక్తి విక్షేప శక్తి. అగ్నికి దహన శక్తి ఉందా లేదా, ఏంటి అగ్నికి దహన శక్తి అంటే ఈ చీకటిని నాశనం చేసేస్తుంది అగ్ని. అదేవిధంగా ప్రకాశ శక్తి అంటే చీకటి నుండి వెలిగిస్తుంది మనకి. మన జ్ఞానం కూడా ఈ అజ్ఞానాన్ని నాశనం చేసేస్తుంది, నీ యొక్క స్వరూపాన్ని ప్రకాశింపజేస్తుంది. ఇప్పుడు చూడండి ఉదాహరణ తీసుకుందాం. మీరు పడుకునేటప్పుడు మీ మనస్సు ఒక విక్షేప శక్తి ద్వారా ఒక స్వప్నాన్ని క్రియేట్ చేసింది సపోజ్. అంటే మీ మనస్సు మీ లోపల సూక్ష్మంగా ఉన్నటువంటి వాసనల ఆధారంగా ఒక స్వప్న ప్రపంచాన్ని క్రియేట్ చేసి, చూడండి స్వప్న ప్రపంచం మీరు క్రియేట్ చేశారు. మీ మనస్సు క్రియేట్ చేసిన మనస్సు నేనే క్రియేటర్ని, అంటే ఈ స్వప్న ప్రపంచానికి నేనే సృష్టికర్తను అని మర్చిపోయి స్వప్నంలో ఉన్న ఒక వ్యక్తిని నేను అని భ్రమపడుతుంది. అంటే మనస్సే సృష్టించిన స్వప్నం మర్చిపోయి స్వప్నంలో నేను ఒక వ్యక్తిని ప్రాణిని అని భ్రమపడి స్వప్నంలో ఉన్నవారితో తగువులాట్లు, అనేక గొడవలు, దుఃఖాలు, అనేక జంతువులు మీకు భయపెట్టడము, మనుషులు భయపెట్టడము, అనేక దానాలు, యజ్ఞయాగాలు అన్నీ కూడా స్వప్నంలో చేస్తున్నారు, మంచి చెడు. కానీ గుర్తుపెట్టుకోండి, స్వప్నం క్రియేట్ చేసింది మీరే, అందులో ప్రవేశించింది మీరే. నేను క్రియేట్ చేశాను అనేది మర్చిపోయారు, అందులో ఒక వ్యక్తిని నేనని భ్రమపడుతున్నారు. అవునా కాదా? అప్పుడు మీరు దుఃఖం అనుభవిస్తున్నారు స్వప్నంలో. ఆ దుఃఖం పోవాలంటే ఏమి చెయ్యాలి స్వామి? స్వప్నం నుంచి లేవాలి బయటికి. అప్పుడేమైంది? స్వప్నంలో కలిగినటువంటి దుఃఖాలు, ఆ బాధలన్నీ ఒక్క క్షణంలో పోయినాయా లేదా చెప్పండి? పోయినాయి స్వామి. ఎస్. ఇప్పుడు కూడా మన మనస్సు ఎలాగైతే స్వప్నము వాసన ద్వారా క్రియేట్ చేసిందో, ఈ సమష్టి పరమాత్మ ఆత్మ, ఇక్కడ ఆత్మ క్రియేట్ చేస్తుంది. ఏంటి? ఒక జగత్ అనేది క్రియేట్ చేసింది. ఇలాగా స్వప్నం క్రియేట్ చేసింది. మనస్సు స్వప్నం క్రియేట్ చేసినట్టు ఈ జగత్ ఇలా క్రియేట్ చేసింది. జగత్ క్రియేట్ చేసి నేనే క్రియేట్ చేశాను అనేది మర్చిపోయి జగత్తులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని నేనుగా మనము భ్రమపడుతున్నాము. అందుకే ఈ జగత్తులో సంసారం అనే దుఃఖాన్ని అనుభవిస్తున్నాము. ఈ సంసార దుఃఖం పూర్తిగా మనకు పోవాలంటే మనం ఏం చేయాలి స్వామి అంటే, ఇక్కడ నుండి ఈ జ్ఞానం అనే ఆ జాగ్రత్తలోకి మనం రావాలి. స్వప్నం నుండి మీరు వ్యావహారిక జాగ్రత్తలోకి వచ్చారు, కానీ జాగ్రత్త అనే ఈ యొక్క సంసార జగత్తు నుండి నీ స్వరూప జ్ఞాన జ్యోతి అనే వెలుగులోకి నువ్వు రావాలి. అప్పుడు ఈ జగత్తంతా స్వప్నంగా భాషిస్తుంది. అప్పుడు అందుకే ఇక్కడ జ్ఞానాన్ని అగ్నితో జ్యోతితో పోలుస్తారు. చూడండి, అందుకే శ్రీకృష్ణ కూడా ఏమన్నారు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అన్నారు. ఇక్కడ జ్ఞానాగ్ని అంటే మీ యొక్క జ్ఞానము రెండు పనులు చేస్తుంది. అజ్ఞానాన్ని నాశనం చేసి మీ స్వరూపాన్ని ప్రకాశింపజేస్తుంది. ఇక్కడ చూడండి,
మనమేమనుకుంటాము మనమేమనుకుంటామంటే అసలు మనం అందరం ఆనంద స్వరూపులం, అవునా కాదా? ఆనంద స్వరూపులం. మనం ఆనందం కోసం ఏం చేస్తున్నాము? బయట పరుగులు తీస్తున్నాము, బయట వెతుకుతున్నాము. మనం సంపూర్ణ పరిపూర్ణులం, కానీ మనకు తెలియని ఏదో కొరత, ఏదో ఏదో నాలో లేమున్నది, ఏదో కొరత ఉన్నది అని భ్రమపడుతుంటాం. కాబట్టి శాంతి, భద్రత, ఆనందాలన్నీ మనలోనే ఉన్నాయి, కానీ తెలియక ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతుంటాము. సో జ్ఞానమనే అగ్ని వెలిగిస్తే ఏమవుతుంది? ఫస్ట్ అజ్ఞానం తొలుగుతుంది, అజ్ఞానము తొలుగుతుంది. అజ్ఞానం తొలగితే దానివలన కప్పబడినటువంటి అసలు స్వరూపము తెలుస్తుంది. ఎందుకు? మీకు పొగ వస్తుంది. ఫస్ట్ ఒక అగ్గి వెలిగించారనుకోండి, పొగ వచ్చింది అనుకోండి, అగ్గితో పాటు ఆ పొగని మీరు మెల్లగా ఊదారనుకో ఇటు అటు, అప్పుడు అగ్ని కనిపిస్తుంది. సో అది తొలగింది అనుకోండి, కప్పబడినటువంటి మన అసలు స్వరూపం బయటపడుతుంది. సూర్యునికి మేఘాలు కప్పుతాయి, ఆ మేఘాలు చెదిరిపోతే సూర్యుడు ప్రకాశిస్తాడు. అలాగా అందువలన మనకేమనిపిస్తుంది? అమ్మయ్య, ఇప్పుడు నాకు ఆత్మ లభించింది. ఆత్మ లభించడం కాదు, ఆత్మే ఉన్నది. ఆత్మ పైన తాత్కాలికంగా మేఘాల వలె కప్పాయి అజ్ఞానంతో వచ్చిన భ్రమలు. సో ఈ విధంగా మనము జ్ఞానాగ్ని అజ్ఞానాన్ని నాశనం చేసి ఆత్మస్వరూపాన్ని ఎలా తెలియజేస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఏంటి? ఆత్మానం అరణిం కృత్వా. ఆత్మానం అంటే ఇక్కడ చూడండి, మన మనస్సు అండి, అంతఃకరణం. సో ఎవరైతే మీరందరూ వింటున్నారు కదా, బ్రహ్మదేవుడు చెప్పిందో మనం అందరూ వింటున్నాం. అంటే మన మనస్సు ఆత్మానం కదా, దాన్ని ఏ విధంగా చేయమంటాను? అరణ్యంగా చూసుకోవాలి. పూర్వారణి అంటే కింద ఉంటుంది అనమాట. అంటే అశ్వత్థ వృక్షం యొక్క ఆ మాను ఎలాగైతే కింద పెట్టారో దానిలాగా ఈ అరణిగా మన మనసుని మీరు భావించండి. అదేవిధంగా ప్రణవంచ ఉత్తర అరణిం. అంటే ప్రణవం అంటే ఏంటి? ఓంకార మంత్రం. ఓంకార విచారం చేస్తే ఆత్మజ్ఞానం మీకు అనుభూతికి వస్తుంది. ఎందుకు? ఓమే అన్నీ ఉంటాయి. అకార ఉకార మకారము, సృష్టి స్థితి లయ, భూతము అంటే గతకము, భవిష్యత్తు, వర్తమానం అంతా ఓంకారమే. బ్రహ్మ విష్ణు శివస్వరూపము ఓంకారమే. భూలోకము, అంతరిక్షలోకము, స్వర్గలోకం ఓంకారమే. సరస్వతి, లక్ష్మి, దుర్గ ఓంకారమే. సర్వం సృష్టి ఓంకారమే. జీవ జగత్ ఈశ్వర ఓంకారమే. అందువలన ఈ ఓంకారం అనే దాన్ని మీరు ఉత్తర అరణిగా భావన చెయ్యాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు రెండు వచ్చాయి. ఏంటంటే జాగ్రత్త అవస్థ అకారం అనుకుంటే, ఉకారం అనేది స్వప్న అవస్థ, మకారం అనేది గాఢ నిద్రతో పోల్చారు ఋషులు. అందువలన చైతన్యం అనేది ఈ మూడింటికి సాక్షిగా ఉన్నటువంటి తురీయము, అది నిశ్శబ్దం అనమాట. అందుకే అకార ఉకార మకారం. ఓ అంటే అకారంతో ఆరంభించి ఉకారంగా ఉత్కృష్టమైన స్థితికి వెళ్ళి మళ్ళీ మెల్లగా తగ్గించుకుంటూ మకారంలో లయం అవ్వాలి. అది ఓంకారం. అందువలన కొంతమంది ఆ ఓమా అని ఎవరైనా అన్నారనుకోండి, వారికి ఓంకారం గురించి పూర్తిగా తెలియదు అని అర్థం. స్వామి దయానంద సరస్వతి అన్నారు, వీళ్ళ ఉచ్చారణ ఒక కుక్క వలె ఉన్నది అన్నారు స్వామి దయానంద స్వామి. ఏంటి? మావు ఆవు అంటారు ఒక్కోసారి, కుక్క అరుస్తుంటాయి. కాబట్టి వీళ్ళు కుక్కల్లాగా అరుస్తున్నారు తప్ప అది ఓంకారం కాదు అన్నారు స్వామి దయానంద స్వామి. అందువలన ఉపనిషత్తులన్నీ కూడా దీని గురించి చెప్తున్నాయి. ఏంటి? ఉత్తర అరణిగా పనిచేస్తుంది ఓంకారము. అది మంతనం చేస్తూ ఉంటే దాని అర్థం ఏంటి? శ్రవణం చేస్తున్నట్లు. సో ఇంతకీ ఎవరు చేస్తారండి? గురువు చేస్తాడు మంతనం. ఎందుకు? మీ మనసును ఆల్రెడీ ఉత్తరారణిగా మీరు చేశారు, పూర్వారణిగా. ఉత్తరారణి ఓంకారము, మీ యొక్క కింద భాగము మీ మనస్సు. మరి దాన్ని మంత్రం ఎవరు చేస్తున్నారు? గురువు. ఎలాగా? ఉపదేశం ద్వారా. ఆ శ్రవణమే మంతనం అవుతుంది. అప్పుడేమవుతుంది? తత్వమసి విచారణ జరగాలి. తత్వమసి అంటే తత్ త్వము అసి. అంటే శిష్యుడికి అంటున్నాడు గురువు,
మనం ఏదైతే శుద్ధ చైతన్య పరమాత్మ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అది ఒక్కటే సత్యము, మిగతాదంతా అసత్యం అనిత్యం అంటున్నాం కదా, ఆ ఆత్మ ఏంటి స్వరూపంగా నువ్వే అయి ఉన్నావు అని అర్థం. అంటే కెరటం దగ్గరికి వెళ్ళి, ఏడుస్తున్న కెరటం దగ్గరికి వెళ్ళి, ఓ కెరటమా నీ యొక్క ఆధారము నీరు అనుకుంటున్నాం కదా, ఆ నీరు నువ్వే అయి ఉన్నావు. పనికిరాని పాత కొండ బాగా ఏడుస్తుంది పాపం సంసారంలో కొట్టుకొని ఈ కుండల ప్రపంచంలో, దాని దగ్గరికి వెళ్ళి, ఓ కొండ నువ్వు కొండవు కాదు, నీకు ఆధారమైనటువంటి మట్టి ఉన్నది కదా, ఆ మట్టే నువ్వే అయి ఉన్నావు, తత్వమసి అని అర్థం. సో ఈ విధంగా చెప్తే అప్పుడేమైంది, జీవ ఈశ్వర ఐక్యమయ్యింది. దీన్నే తత్వమసి మహావాక్యం అంటారు, చాందోగ్య ఉపనిషత్తులో వచ్చింది. కాబట్టి శ్రవణం దశలో జ్ఞానం అనే నిప్పురవ్వలు మనకి అలాగ వస్తాయి. నిప్పురవ్వలు చూడండి, 2 అరణ్లు ఇలాగ మంత్రం చేస్తే మనకు చిన్న అగ్గి కణాలు వస్తాయి కదా, అప్పుడు మనం ఏం చేయాలి, జాగ్రత్తగా ఆరిపోకుండా వాటిని కాపాడుకోవాలి. అలాంటి శ్రవణం మీరు చేస్తారు, చిన్న కుటుంబ సమస్య వచ్చినప్పుడు వెంటనే దాన్ని పక్కన పెట్టేస్తారు, ఆ చిన్న నిప్పురవ్వ అనేది అప్పుడే ఆరిపోతుంది. ఇక్కడ క్లాసులు వింటారు, బయటికి వెళ్ళి చెప్పులు తొడుక్కోగానే మర్చిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ చిన్నగా అప్పుడే వెలుగుతున్నటువంటి నిప్పురవ్వల్ని మెల్లగా గాలి తగలకుండా విసనగరత ఊపినట్టు మీరు వాటిని కాపాడుకుంటే అది పెద్ద ఒక ఫారెస్ట్ ఫైర్ లాగా, అగ్ని జ్వాలలాగా, జ్వాలాముఖిగా మారి మీ యొక్క బంధనాలు, భయాలు, కోరికలు, మీ అభద్రత భావనలు మీకు అన్నీ కూడా దగ్ధమైపోయి మీరు జ్ఞాన సూర్యుడి వలె ప్రకాశిస్తారు. ఎలా ప్రకాశిస్తారు, మీకు భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అది ఒక్కసారి చెప్పి రేపు దీన్ని కొనసాగిద్దాం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అప్పుడు మీరు ఆ జ్ఞాన భాస్కరుడి వలె ప్రకాశిస్తారు అని చెప్పారు గీతలో. కాబట్టి రేపు ఈ క్లాస్ని కొనసాగిద్దాం. ఇప్పటికి టైం అయిపోయింది, చాలా అద్భుతంగా ఉంటుంది. రేపు అందరూ కూడా మిస్ కాకుండా 5 నిమిషములు తక్కువ 6కే వచ్చేయాలి. ఎందుకంటే మరి మీకు జాయిన్ అవుతుంటే మీకు ఓకే చెయ్యాలి, మీకు డిస్టర్బ్ అవుతుంటుంది. కాబట్టి ముందుగానే వచ్చి, ఎందుకంటే దీనికి టైము సమయపాలన చాలా ముఖ్యం. ఈ ఉపనిషత్ సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఉపనిషత్తు ఇది, కైవల్య ఉపనిషత్తు. అశ్వలాయనికి చతుర్ముఖ బ్రహ్మ చెప్పాడు. సో బ్రహ్మ చెప్పినటువంటి జ్ఞానబోధ మన అందరము ఈరోజు వింటున్నామంటే మనం ఎంతో, మన పూర్వజన్మలు కానీ ఈ జన్మలు కానీ అనేక జన్మల్లో మనం చేసిన పుణ్యము సుకృతమే ఈరోజు వేదముల్లో సారమైనటువంటి ఉపనిషత్తులు, అందులో కైవల్య ఉపనిషత్తు సాక్షాత్ బ్రహ్మ నుంచి అశ్వలాయనికి అందింది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.